జిల్లా వ్యాప్తంగా 1603 రేషన్ డిపోలు ఉన్నాయి. వాటిలో 1592 చోట్ల ఈ పోస్ట్ యంత్రాల ద్వారా సరుకులను పంపిణీ చేశారు. మిగిలిన 11 డిపోలు మారుమూల ప్రాంతాల్లో ఉండటం, సిగ్నల్ సమస్య కారణంగా అధికారులు లబ్ధిదారులకు ఆఫ్లైన్లో సరుకులు అందించారు. ఇప్పటి వరకు వాహనాల ద్వారా సరుకులు అందిస్తూ ఉండటంతో ఆపరేటర్లకే అథెంటికేషన్ ఉండేది. ఇప్పుడు వాటి స్థానంలో డీలర్లకు బాధ్యతలను అప్పగించారు. అయితే ఈ విధానంపై గ్రామస్తులు పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సరుకులు పంపిణీ బాగానే ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో డోర్ డెలివరీ విధానమే బాగుండేదని మరికొందరు అంటున్నారు. కృష్ణారావు, కంచిల్ మండలం, జాడిపూడి, శ్రీకాకుళం జిల్లా. జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు రేషను చాలా బాగుండేది, డోర్ డెలివరీ బాగుండేది. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు డోర్ డెలివరీ అంతా రేషన్ షాపులు వేస్తున్నది ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే కూలీ నాలి చేసిన, కాయ కష్టం చేసిన లేబర్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉదయం 8 గంటలకు వెళ్ళి 12 గంటలకు రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. రేషన్ డిపో దగ్గరికి వెళ్ళి తీసుకోవాలంటే 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మొదట ఇచ్చే విధానం చాలా బాగుంటుంది. ఇప్పుడు విధానము చాలా ప్రజలకు అనుకూలత లేదనేసి మనం చేస్తున్నాం.